ఓటీటీ మూవీస్ ఫస్ట్గా సమ్మేళనం అన్న ఒక వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో ఉంది. ఇది నలుగురు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక 3-4 ఇయర్స్లో జరిగిన స్టోరీ ఇది. ఇందులో ఒక క్యారెక్టర్ అయితే కంపల్సరీ మీరు లవ్లో పడిపోతారు. కొంచెం స్లోగా ఉంటుంది, బట్ స్టిల్ ఇట్స్ వర్త్ వాచింగ్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఎమర్జెన్సీ, కంగనా రనౌత్, అదే మన ఇందిరాగాంధీ ఆ టైమ్స్లో ఎమర్జెన్సీ 2 years విధించింది ఇండియాలో. సో ఆ టైం ఫ్రేమ్స్లో తీశారు. నాకైతే ఇది ఇందిరాగాంధీ ఆటోబయోగ్రఫీ అని పెట్టుండాల్సింది అనిపించింది ఆ మూవీ నేమ్. అండ్ ఇంకోటి చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది మూవీ అయితే, బట్ మనకు ఆ రోజులో జరిగిన ఇన్సిడెంట్స్ కొంచెం తెలియదు కాబట్టి చూడొచ్చు. బట్ నాకైతే కొంచెం ఎమర్జెన్సీ టైమ్స్లో ఇంకొంచెం అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు, ఎమర్జెన్సీ ఎందుకు విధించాల్సింది అని ఇంకొంచెం డెప్త్గా చూపించుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ రామం రాగమం అని మన ధనరాజ్ అతనే యాక్ట్ చేసి అతనే డైరెక్ట్ చేశారు సముద్రకని తోటి. ఇది ఒక మంచి హానెస్ట్ అటెంప్ట్. ధనరాజ్ కూడా బాగానే డైరెక్ట్ చేశాడు, బట్ స్టోరీ అయితే ఇంకొంచెం ఫీల్ ఉండేలాగా క్రియేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ ఓకే టు వాచ్ మూవీ. నెక్స్ట్ లాస్ట్లో ఏజెంట్, ఇది ఫస్ట్ ఒక అరగంట చూసాక అఖిల్ భలే వేస్తున్నాడే అనిపించింది. తర్వాత చూస్తే దెబ్బ మీద దెబ్బ వేస్తా ఉన్నాడు అసలు. అబ్బా ఇది మొత్తం ఫాల్ట్ అయితే ఐ థింక్ ఐ విల్ సే డైరెక్టర్కి. ఎందుకంటే ఏజెంట్ లాంటి సినిమా తీస్తున్నప్పుడు ఒక గూఢాచార లాగా ఒక క్రిస్పీ స్క్రీన్ ప్లే ఉండాలి. అక్కడ అసలు ఫ్లాట్గా ఈడు విలన్ ఈడు హీరో అంతే ఫస్ట్లోనే చెప్పేస్తాను నువ్వు. ఏం చూడాలి మేము అక్కడ? యాక్షన్ సీన్స్ తప్పితే మిగతా అంతా కూడా చాలా ఫ్లాట్గా అనిపించింది. ఇది ఇవాళ. థ్యాంక్ యూ.